ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగార్జున, గుంటకల్ టౌను, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. నేనేం మీకు చెప్తున్నానంటే, ప్రతిరోజు మీరందరూ పైనీర్స్ అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు కదా. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తూచే తప్పకుండా 24 గంటలకు ఒకసారి మీరు మైనింగ్ ఆన్ చేసుకొని ఎక్కువ కాయిన్లని మైనింగ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున కోరడమైనది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మన పై గురించి కొద్దిగా సమాచారము కొన్ని వీడియోల రూపంలో నా గ్రూప్లోకి పంపడం కొనసాగుతుంది. అది ఏమిటి అనేది చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నాను అని అనేది కానీ నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. నా పేరు నాగార్జున అనేది మీకు అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే, పై కోర్ టీం, ఇండియన్ పై కోర్ టీం వాళ్ళు నా పేరు ఆమోదించారు. రాయలసీమ జిల్లాలకి ఎడ్యుకేషన్ అంబాసిడర్ అనేది నాకు ఒక పోస్ట్ ఇచ్చారు. కాబట్టి మీ అందరినీ మేల్కొల్పడానికి నా విధి. కాబట్టి నేను మీకు కొన్ని ఆప్షనల్గా పని నేర్పించడానికి కొన్ని వీడియోలు ఇక్కడ నుండి ప్రతిరోజు పైలోనే మీ అందరికీ పంపించడం జరుగుతుంది. కాబట్టి నేను అంబాసిడరు కాబట్టి మీ అందరికీ ఎడ్యుకేషన్ అంబాసిడర్గా మీ అందరికీ పరిచయం చేసుకుంటున్నాను. పరిచయం చేసుకునే బదులు ఒక చిన్న విజ్ఞప్తి కోసము ఈరోజు ఒక వీడియోను షూట్ చేస్తున్నాం. మీరు కానీ ఈ వీడియోని ప్రతిరోజు కొత్త వీడియోస్ ఇక్కడ నుండి వస్తాయి కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ సింబల్ని చేయండి. ప్రతి ఒక్కరికి నా నుండి వచ్చినటువంటి పై వీడియోలు ఈరోజు పై ఎడ్యుకేషన్గా ఒక క్లాసెస్ అనేవి మీ అందరికీ వీడియో రూపంలో మీ అందరికీ పంపించబడను. అది ఈరోజు వచ్చేసి పై నెట్వర్క్లోన పైకి సంబంధించినటువంటి పై కన్వర్టర్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విధి విధానాలు ఈరోజు చెప్తున్నాను. మీరందరూ వినండి. నాతో పాటు చాలా ఇద్దరు మిత్రులు వచ్చారు. ప్రతిరోజు ఈ రోజు నుండి మీ అందరికీ ఎడ్యుకేషన్ పై గురించి ఎడ్యుకేషన్ చేయడమే నా విధి కనుక ప్రతిరోజు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నాతో పాటు వచ్చినటువంటి ఇక్కడ గుంటకల్ టౌన్లో మనం ఒక ఆఫీసుని ప్రారంభించబడింది. మనతో పాటు వచ్చారు. మీరు చూడండి మన మిత్రులు. హాయ్ సార్, మీ పేరు ఏం పేరు సార్? జ్ఞానేశ్వరరావు. మీరు ఎన్ని ఏళ్ళ నుండి చేసుకుంటున్నారు? 5 ఏళ్ళ నుండి చేసుకుంటున్నారు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఎందుకోసం వచ్చారు? అదే పై అప్డేట్ కోసం వచ్చాం సార్. ఓకే. అది యాప్ ఏదో డౌన్లోడ్ చేసుకోవాలంటే వచ్చాం సార్. ఓకే. డౌన్లోడ్ చేయడానికి ఓకే, థ్యాంక్ యూ. మాకు బాగుంటుంది. ఓకే, మరొక సార్ వచ్చారు, సుబ్బయ్య సార్ అని. మీరు కానీ పరిచయం చేసుకోండి సార్. సార్, నా పేరు ఎంఈ సుబ్బయ్య. నేను గుంటకల్ టౌన్లోనే ఉంటాను. నేను పై అప్డేట్ కోసం ఇక్కడికి వచ్చానండి. మీరు ఏం నేర్చుకోవాలి ఇక్కడ నుండి ప్రతిరోజు మీరు యూట్యూబ్లోకి పంపుతాము వీడియోస్ని. ప్రతిరోజు మీరందరూ నేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మనము పై కన్వర్టర్ యాప్ని ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. సుబ్బయ్య సార్కి ఈరోజు అప్డేట్ అనేది ఏ విధంగా ఇస్తున్నానని చూడండి. లైట్లుగా నేర్చుకోవాలి. చూడండి సార్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే, మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి పై స్పేస్ ఇచ్చి కన్వర్టర్ ఇక్కడ వచ్చింది చూడండి. ఆల్రెడీగా కన్వర్టర్ యాప్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. చూడండి, పై కన్వర్టర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు ఈ కన్వర్టర్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనేది చెప్తున్నాను. చూడండి, మనము ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాల యొక్క కరెన్సీలన్నీ మనం మార్పిడి చేసుకోవడానికి వస్తు మార్పిడి వ్యవస్థకి మన పై కాయిన్ ఎన్ని పై కాయిన్లకి ఎన్ని బిట్ కాయిన్లు వస్తాయి, ఎన్ని ఎథీరియంలు వస్తాయి, ఎన్ని డాలర్లు వస్తాయి అనేది
మనకి అంచనా వేసుకోవడానికి ఒక క్యాల్కులేటర్గా ఉపయోగపడుతుంది. మనము ఓపెన్ చేస్తున్నాము. అలో, కొంతమందికి అలో అడగచ్చు, అలో అడగకపోవచ్చు. చూడండి, ఇప్పుడు యాప్ డౌన్లోడ్ అయ్యింది. చూసుకోండి. పై టు ఫియట్ కరెంట్ కన్వర్టర్ అంటారు దీన్ని. పైని మనం ఏ దేశంలో ఉన్న వ్యక్తులు ఆ దేశం యొక్క కరెన్సీలోకి కన్వర్టర్ ఎట్లా చేసుకోవాలనేది విధి విధానము. చూడండి ఫ్రెండ్స్, చూడండి. నువ్వు కానీ ఇక్కడ చూస్తూ ఉండు, నేనేమన్నా అక్కడక్కడ తిప్పితే నువ్వు చూస్తూ ఉండు. ఇట్లకేం చెప్పినానంటే మళ్ళీ కనపడదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పైన సెలెక్ట్ బేస్ వాల్యూ ఉంది. ఈ బేస్ వాల్యూ అనేది స్టేబుల్ వాల్యూ $3,14,159. ఫస్ట్ బాక్స్లో చూడండి, ఒక పై కాయిన్ వాల్యూ జీసీవి అని అంటారు, గ్లోబల్ కాన్సెన్సీ వాల్యూ అనమాట. మీరు ఇంటూ ₹90 క్యాల్కులేషన్ చేసుకోండి పై కాయిన్ ఎంతో అవుతుంది అని. ఇక్కడ సెలెక్ట్ కరెన్సీ అనేది ఒక ఆప్షన్. ఇక్కడ ఫియట్ అమౌంట్, మన అమౌంట్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ ఆల్రెడీగా పై అమౌంట్ అనేది ఉంది. చూడండి, మనం పని ప్రారంభిస్తామా? చూడండి, సెలెక్ట్ కరెన్సీ చూడండి బాగా. ఈ సెలెక్ట్ కరెన్సీలోన మనము ఇండియా IN ఇండియా అని వచ్చింది కదా. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి, ఇండియన్ వారసత్వం ఉంది కాబట్టి, ఇండియాలో చలామణి అయ్యే కరెన్సీ ఫియట్ కరెన్సీ ఏదంటే ఇండియన్ రూపీస్. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా మనం. చూడండి, మనం INR వచ్చింది, మన జెండా త్రివర్ణ పతాకము. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ దాని రేటు కానీ దానికి తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, 1 ఫియట్ కరెన్సీ, ఒక పై కాయిన్ ఎంత INR వాల్యూలో చూపిస్తుంది? 2 కోట్ల క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇవన్నీ పైసలు, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. ఈడ ఒక పై కాయిన్ వాల్యూ ఏమి అని అంటే చూడండి ఫ్రెండ్స్, చూపించాల వాళ్ళు కనపడతాడా. ఈడ ఏమి అర్థమవుతుంది? 2,69,65,263 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, ఇది మన 1 పై కాయిన్ గురించి చెప్తున్నాము. చూడండి, మన కరెన్సీ చూసాం కదా, మరొక కరెన్సీని సెలెక్ట్ చేసుకుంటాం. మీకు ఈ బిట్ కాయిన్ కావాలి అని అంటే చూడండి, మీ అందరికీ అర్థమయ్యేది బిట్ కాయిన్ కదా అందరికీ. చూడండి, బిట్ కాయిన్లోకి వెళ్తామండి. ఈ యొక్క వేరే దేశాల యొక్క కరెన్సీలు కానీ ఉన్నాయి కదా, చూడండి. అగా చూడండి, బాగా అర్థమైంది. BTC ఇది చూడండి, బిట్ కాయిన్. ఈ బిట్ కాయిన్ని సెలెక్ట్ చేయండి. మీరు బిట్ కాయిన్ సెలెక్ట్ చేస్తే ఒక పై కాయిన్ ఇడుంది చూడండి. ఒక పై కాయిన్కి ఎన్ని బిట్ కాయిన్లు వస్తున్నాయి? 3 బిట్ కాయిన్లు, 3.87 సెన్స్లు అనమాట ఇవి. అంటే దగ్గర 3.25 బిట్ కాయిన్ వస్తుంది. దగ్గర అప్రాక్సిమేట్ 4 బిట్ కాయిన్లకి దగ్గర. చూడండి, మనము చేసుకున్నటువంటి పై మైనింగ్లో ఉన్నటువంటి పై కాయిన్ వాల్యూ బిట్ కాయిన్లోన మనం ఒక పై కాయిన్ ఇస్తే 4 బిట్ కాయిన్ల వరకు వస్తుంది. ఇది మీ అందరికి అర్థమైంది. చూడండి బాగా, ఇక్కడ పైన కానీ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది బిట్ కాయిన్, ఇది కన్వర్షన్. మనం మార్పిడి వ్యవస్థ. తర్వాత ఇంకోటి సెలెక్ట్ చేసుకుందాం. ఎథీరియం మనకు అందరికీ పరిచయమే కదా. ఎథీరియం దిగిపోతాం, లేదా ఈడే టచ్ చేయండి. ఎథీరియం ఉంది చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎథీరియంని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, 1 ఎథీరియము కన్వర్షన్ చేస్తే 132.00 సెన్స్ అనమాట. అంటే ఒక పై కాయిన్కి ఎన్ని ఎథీరియంలు వస్తున్నాయి?
132 ఎథీరియంలు వస్తున్నాయి. చూడండి, ఈ పొద్దు క్యాలిక్యులేషన్ చేసుకోవండి, మీ అందరికీ అర్థమవుతుంది. ఈ 132 ఎథీరియంలు ఎంత అమౌంట్ అని అనుకుంటే మీరు మనకి గూగుల్లోకి వెళ్ళి మీరు చూసుకోండి. దాంట్లోకి వెళ్తే ఒక ఎథీరియం ఎంత ఉంది, $2,000 $3,000 కనిపిస్తుంది. గూగుల్లోకి వెళ్ళండి, కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళి చూసుకోండి. ఆడ ఒక కాయిన్ వాల్యూ ఎన్ని డాలర్లో చూసుకొని ఈడ 132 కాయిన్లు వస్తాయి. దాంతో క్యాల్కులేషన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఎన్ని దేశాలు, ఇప్పుడు దుబాయ్ దినార్ కదా, దుబాయ్ దేశంది దినార్. కువైట్ దినార్ ఇది ఉంది చూడండి, బాగా చెప్తున్నా, చెప్తున్నా, ఇది కువైట్ వాళ్ళది దినార్. ఒక కువైట్ దినార్ అనేది ఉంది కదా, ఈ దినార్ అనేది ఎన్ని పైలు ఉన్నాయి, ఈడ ఒక పైయే ఉంది. ఈడ ఎన్ని దినార్లు వస్తున్నాయి చూడండి, క్యాలిక్యులేషన్ చేయండి. 1, 10, 100, 1000, 10,000, 96,784 దినార్లు వస్తున్నాయి. చూడండి, ఇది క్యాలిక్యులేషన్. మనం ఒక పైకాయిన్ ఇస్తే మనకి ఎన్ని కువైట్ కరెన్సీ అనమాట. KWD అంటే ఇది కువైట్ దేశం యొక్క కరెన్సీ. ఇన్ని దినార్లు వస్తాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి 1 దినార్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీ రూట్లో పై ప్రైజ్ అని ఎట్లా కొడతారో అట్లా కొట్టుకోండి, ఓకేనా. మనము మళ్ళీ ఇండియన్ రూపీస్లోకి వస్తాం. అగా ఈడ వచ్చింది చూడు, ఇండోనేషియా రూపియే, ఇండోనేషియా దేశం కరెన్సీ కానీ ఉంది ఈడ. తర్వాత మన ఇండియాదే చూసుకుందాం. మన వాళ్ళందరికీ ఇండియా రూపీస్లోనే చూసుకుంటేనే మందిది. మన దేశ కరెన్సీ INR. INR అంటే ఏమి, రూపాయలు అని అర్థం. చూడండి, ఒక పైకాయనికి 2,99,00,000 వస్తుంది. చూడండి, ఈడ మనము మీ దగ్గర ఎంత ఉంది, ఎన్ని కాయిన్లు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర 100 కాయిన్లు ఉన్నాయి అని లెక్కేసుకోండి. చూడండి, ఇది ఎంత వస్తుంది, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు. చూడండి, దాని ప్రకారం అంచనా వేసుకోలేము. 2,099,00,000 కోట్లు. చూడి, మనము ఎక్కువ చేస్తే అర్థం కాదు కాబట్టి మీ దగ్గర 10 పైకాయిన్లు ఉన్నాయనుకోండి, క్యాలిక్యులేషను ఎంతని అర్థమో, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 29,96,52,635 రూపీసు అని అర్థము. మీ దగ్గర 10 పైకాయిన్లు ఉంటేనే అంత. ఒక కాయినే ఉందనుకోండి, 2,99,00,000. ఇలా మీరు ప్రతిరోజు మీరు నేర్చుకుంటే మీ యాప్లలోన మరింత సమాచారం తెలుసుకొని ఆసక్తి కనబరుచుకొని ఇష్టంతో పై మైనింగ్ని చేసుకుంటారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి మీరు మీ ప్లేస్టోర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మరొకటి విషయం చెప్తున్నాను, ఈ పైకి సంబంధించిన యాప్లు ఏమైనా ఓపెన్ చేసిన ఎడల అడ్వర్టైజ్మెంట్ రూపంలో వీడియోలు వస్తుంటాయి. వీడియోలని టచ్ చేయొద్దండి. ఆ వీడియోలను టచ్ చేస్తే మీ అందరికీ కొన్ని ఇబ్బందులకు గురవుతుంది మీ పై అకౌంట్. కాబట్టి మీరు ఎక్కడన్నా టచ్ చేసి ఆ వీడియోలని మీ యొక్క 24 సీట్స్ని అడిగిన సెట్ చేస్తే కాపీ టు పేస్ట్ చేశారు అనుకోండి, మీ పై అకౌంట్ హ్యాక్కి గురవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆసక్తితో నేర్చుకొని మీరందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతిరోజు టెలిగ్రామ్ గ్రూప్లోకి రండి. మీరు ఏపీ అండ్ తెలంగాణ జీసీబీ కమ్యూనిటీకి కోసము మీ అందరికీ నేర్పించబడును. ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఉంటుంది. మీరు వస్తే మరింత సమాచారం తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఇట్లో మీ శ్రేయోభిలాషి నాగార్జున ఫ్రమ్ గుంటకల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఫోన్లు చేయవద్దండి. మేము పంపించినటువంటి సమాచారాన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి.
మీ యొక్క సీడ్స్ అయితేనేమి మీ యొక్క పై సంబంధించినటువంటి వివరాలు అన్నీ ఒక డైరీలోన రాసుకొని మీరు ఉంచుకుంటే మీ యాప్ అనేది భద్రతంగా ఉంటుంది. పాస్వర్డ్లు, మెయిల్, సెల్ నెంబరు ఇవన్నీ భద్రపరచుకొని ఒక డైరీ రాసుకోండి. డైరీ కానీ ఎలా ఉండాలి అని అంటే బాండ్ పేపర్ థిక్నెస్ ఉంటుంది కదా, బాండ్ పేపర్ థిక్నెస్ అంత మందం ఉండాల. పేపర్ థిక్నెస్ మందం ఉండే పేపర్ కలిగినటువంటి ఒక డైరీని తీసుకొని ఈ వివరాలన్నీ రాసుకొని భద్రపరచుకోండి ఫ్రెండ్స్. ఇట్లో నాగార్జున, మీ శ్రేయభిలాషి నాగార్జున గుంటకల్ సార్ మీ అందరికి సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికి మొక్కి చెప్తున్నా, మీరందరూ మీ అకౌంట్ని సేఫ్ సైడ్లో సేఫ్ జోన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.